గణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే సీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వభావాయతే స్థిరతరానందస్వరూపాయతే వేదాంతో నిలయాయతే సునిలయో సువినయో యస్య స్వభావాయతే తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. శంకరుల వారు ఎన్నో శ్లోకాలు శంకరుల వారివి చాలా ఇష్టం. శంకరులకు శంకర భగవత్పాదులకు శిఖరిణీ వృత్తము ఇష్టమని నాకు కూడా చాలా ఇష్టం. నేను ఎక్కువ శ్లోకాలు శిఖరిణిలోనే చెప్తూ ఉంటాను సభల్లో ఆశువుగా. అది అమ్మవారి కటాక్షము, చాలా గొప్ప సన్నివేశము. శివశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు వారు ఇటువంటి శయన ఏకాదశి, ఇది ప్రథమైకాదశి అన్నారు. అంటే శయనం అంటే ఆయన పడుకోవటము ఉపలక్షణమే. నేను సుప్రభాతము వ్రాస్తూ పాటలు కూడా రాశాను సత్యనారాయణ స్వామికి. నిదుర్రపోనే పోని నీ వచ్చట మేలుకొల్పులు పాడు మేమిచ్చట. నువ్వు నిద్రపోతే కదా మేము మేలుకొల్పడానికి. కానీ ఒక ఉపలక్షణం, మానవులం ఎట్లాంటి వాళ్ళమంటే మాలాగనే నీవు అని ఊహించుకోవటం మాకు ఇష్టమైన పని. అదొక ముచ్చట. నిదుర్రపోనే పోని నీ వచ్చట మేలుకొల్పులు పాడు మేమిచ్చట. నవ్వుకో నా తండ్రి మా వెర్రికి తీరని పాటి మా ముచ్చట. ఇది కేవలం ముచ్చటగా మేము చేసుకునే పని. అటువంటి శయన లీలానిద్ర మహావిష్ణువు వహించే ఒక 4 నెలల పాటు ఈ చాతుర్మాస్యం, ఇటువంటి చాతుర్మాస్య ప్రారంభంలో వారు పుట్టటం అన్నదే జన్మ విశేషము నిజానికి. అటువంటి బృందములో అందరూ సోదరులు. అధ్యక్షుల వారు ఏకోరామసిద్ధుల వారు, అంతకన్నా పెద్దవారు కాళేశ్వరుడు గారు. మరి ఈ ప్రాంగణం అంతా నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంత మంచి భవనము ఇక్కడ, ఈ భవన సముదాయము ఇదంతా కనపడగానే ఎవరిదో అనుకున్నాను. మనదే, మనవారిదే అని అంటే మరీ సంతోషం కలిగింది నాకు. కాబట్టి రవిశంకర్ గారు, సోమసుందర్ గారు, అట్లాగే నన్ను పిలిచినటువంటి రవిశంకరులు, ఆయన నిరంతరము మా అల్లుడితో మాట్లాడుతూనే ఉంటారు. అట్లాగే ప్రిన్సిపాల్ గారు, తల్లి స్వప్న గారు. సంతోషం. నేను గత సంవత్సరమే రావలసినది, ఏమైనది సరిగ్గా శరన్నవరాత్ర ఉత్సవాలలో విజయదశమి అయినది. ఆ విజయదశమి నవమి ముందు రోజు అవుతుందనుకున్నాము, కానీ ఆ రోజు నవమి వచ్చి మరో రోజు దశమి అయినది. ఆ సంశ్లిష్టంగా రావడముతో ఆనాడు పూర్ణాహుతి జరగవలసిన ఘట్టం ఉండడంతో రాలేకపోయాను. ముందు వస్తానని అన్నాను. అంటే నాకు అమరేశ్వర ప్రసాద్ గారి పేరు వినగానే చాలా ప్రీతికరమైన నామధేయం, అందువల్ల వెంటనే వస్తానన్నాను. ఈ కారణం చేత రాలేకపోయానే అని మనస్సులో అట్లే అనుకుంటూ ఉండేవాడిని. రవిగారు మళ్ళీ సంప్రదించటంతో నా మనస్సు ఊరటపడ్డది. మళ్ళీ వెళుతున్నాను కదా అని ఒక మనస్సుకు. ఎందుకంటే ఇదంతా ఋషి రుణము వంటిది. నా సభలలో పాల్గొనని మహావిద్వాంసులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడే ఏకోరామసిద్ధుల వారు చెప్పినట్లుగా ఆ పేర్లన్నీ కూడా, ఒక ఏలూరుపాటి అనంతరామయ్య గారు, అట్లాగే చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు, వారు నాకు ఎప్పుడూ ప్రతి సభలో ఒక అద్భుతమైనటువంటి దత్తపది ఇచ్చేవారు. వారు పేరాల భరత శర్మ గారు,
ఆ శ్లోకాలు పద్యాలు కూడా ఎలా వచ్చాయని నేను కూడా అప్పుడప్పుడు విని ఆనందిస్తుంటా. నా అవధానాలన్నీ దృశ్యమానముగా అన్నీ ఉన్నాయి. ఏ అవధానము రహస్యము కాదు, అది ప్రతిదీ ఉన్నది. దాదాపు ఏ 1500 2000 గంటలో అవధానాలు నావన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. నా అవధానాలన్నీ మా అల్లుడు రాజీవ్ చాలా శ్రద్ధ తీసుకొని అవన్నీ పాపం ఆయన 12-1 గంట దాకా కూడా అన్నీ చూసి ఇవి బాగున్నాయి సరే అని వాళ్ళకి అనుమతిస్తే అవి పెడుతూ ఉంటారు. అలా ఇప్పుడు అన్నీ వస్తూ ఉన్నాయి. నేను కూడా ఆశ్చర్యంగా ఒక్కోసారి అమ్మవారు ఇంత బాగా పలికించిందా అంటే ఎప్పుడూ పద్యం బాగా చెప్పాను అని ఎప్పుడూ అనను. మా నాన్నగారు నేర్పని విద్య అది, నాకు బాగా వచ్చింది అనే నా నోటికి వస్తుంది. అదే అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. యాదృచ్ఛికముగా మా తండ్రి గారి పేరు కూడా నాగభూషణ శర్మ. ఇందాక వారు చెప్తూ నాగభూషణ శర్మ గారు అంటే నాగభూషణ శర్మ, మా తండ్రి గారి పేరు కూడా నాగభూషణ శర్మ, మా అమ్మ సుశీలమ్మ. నా 7 సంవత్సరాల వయస్సు నుంచి నాకు అమరము, ఆంధ్రనామ సంగ్రహము, భాగవతము, భారతము ఈ పద్యాలన్నీ చెప్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు. ఆ సంస్కారమే 13వ ఏట నేను అవధానం చేయడానికి పనికొచ్చింది. అప్పటి నుంచి అవధానాలు చూస్తూనే ఉన్నాను, ఎక్కడా విరామము లేదు. చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు అన్నారు, కవనార్థం బుదయించితిన్ సుకవితా కార్యం వినావృత్తి ఈ భవము అద్దాన తరింతు అన్నాడు. నాకు ఈ పద్యాలన్నీ అప్పటికి పరిచయము లేదు, కానీ నా జీవన విధానము కవిత్వము తారణహేతువు అని నాకు మా నాన్నగారు కొంత భాగం వేదం చెప్పారు. ఆయన చాలా గొప్ప ఋగ్ యజుర్వేద విద్వాంసుడు మా తండ్రి గారు. నన్ను పరిపూర్ణంగా వేద విద్యలో నిష్ణాతుణ్ణి చెయ్యాలనుకున్నారు. ఏదో కొంత భాగము వేదము జరిగింది తప్ప నాకేమో అవధానము మీద పద్యము మీద ఎక్కువ దృష్టి. అది కూడా ఆయన ఇచ్చిన అనుగ్రహమే, తండ్రి పితృప్రసాదమే అదంతా కూడా. అయితే ఎప్పుడు నా 18-19 ఏళ్ల వయస్సులో, ఎందుకు చెప్తున్నానంటే ఈయన మొదలు పెట్టడమే కవిత్వంతో మొదలుపెట్టారు. అంటే నాకు దిశానిర్దేశము, ఏం మాట్లాడాలన్నదానికి ఏమి రూపం ఏర్పడాలి అంటే ఎవరో ఒకరు ఆ మార్గదర్శి కావాలి అన్నమాట. అక్కడే దొరుకుతారు ఎవరో. ఆ ముఖారవిందములు చూసి ఏం పలికితే ఏది పలకాలో ఆమె నిర్దేశం చేస్తుంది, ముందుకు ఎట్లా నడవాలో. అలా యస్ సంస్కృతాంధ్ర రచనా కవితాభిగమ్య, యస్ సంస్కృతాంధ్ర కవితారచనాభిగమ్య, యశ్చాంబికాచరణ పద్మమిళిందరత్నం యోయః ఫణీ రసవధాన విధాన దక్ష సోయం కృతి భజతి బుద్ధిమతాం పదాబ్జం. నా 18 ఏళ్ల వయస్సులో ఈ శ్లోకం చెప్పా. రాశానన్నది తర్వాత ఎప్పుడో, ఇవన్నీ చెప్పడమే, రాయటం తర్వాత. కవితాంనాయ రహస్య తాత్వికుడనై కాళీపదాసేవినై స్తవనీయాఖిల సంస్కృతాంధ్ర రచనా సంధావధానుండనై కవినై కమ్రకళోత్కళా కుశలునై కావ్యార్థభారవినై భూరవినైన నాగఫణి శర్మన్ నేను మీ వాడనే. ఒక అవధానం ఏదో పెడుతూ ఉన్నారు, నా అవధానం ఏర్పరుస్తున్నారు. ఆ అవధానం ఏర్పరిచినప్పుడు ఏదైనా 2 మాటలు రాస్తే బాగుంటుందండి అని అడిగారు. అడిగితే ఈ ఒక శ్లోకము ఒక పద్యము చెప్పా. ఇవి అలా వాళ్ళు ముద్రణ చేశారు. ఇది జీవన విధానము. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, ఈ మహనీయులందరూ నా అవధానాల్లో పాల్గొన్నారు. ఇది నాకు ఒక పూర్వ పుణ్య విశేషం. అట్లనే అమరేశ్వర ప్రసాద్ గారు హైదరాబాదులో జరిగినటువంటి అవధానాలలో పాల్గొన్నారు. కాకినాడలో ఉన్నారు వారు. ఆ కాకినాడలో చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి మంచి అద్భుతమైన విద్వత్ సభ. ఎప్పుడైనా అట్లా ఉండాలనే కోరుకుంటాను. అన్ని చోట్ల ఎక్కడ దొరుకుతాయి? నాకు ఆ యోగము పట్టింది. మహా విద్వాంసులందరూ నా అవధానాల్లో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్లకు ఏమి కావాలంటే అది అడిగారు. ఒక్కొక్కప్పుడు
నా వయస్సును బట్టి నా మీద వాత్సల్యంతో అప్పుడప్పుడు ఏలూరుపాటి అనంతరామయ్య గారు మరీ ఇలాంటిది అడగరాదు, ఇంతది ఇది కాదు, ఇది చెప్పరు, ఇంకొకటి అడగండి అని అంటే నేను మొండితనం అలవాటు. ఆ చెప్పరు అని అంటే ఆ చెప్పరు అన్నది ఇంకొకటి అడిగినది రెండు చెప్పేవాడిని సభలో. నేను నా అలవాటు అది. మామూలుగా దత్తపదిలో కూడా నాకు శైలి, వాళ్ళు ఒకటిస్తే ఒక్క దత్తపదములో 4 ఇస్తారు, 4ంటికి ఇంకో 4 8 కలిపి చెప్పటం అలవాటు నాకు. ఆ పదావళి అట్లా రావటం అలవాటు. కారము, హారము, భారము, సారము అన్నారనుకోండి, ఏం మామూలు పదాలు ఏవైనా అంతే మామూలుగానే ఉంటాయి. కవి కరోతి కావ్యాని లాలయత్యుత్తమో జన అని ఇచ్చేటప్పుడు మామూలు పదాలే ఎవరికైనా. తయేవ అర్థపరంపరాహ తే చైవ శబ్దాహ, అన్నీ అవే శబ్దములు అవే అర్థములు. సర్వే నవాయివా భాంతి మధుమాస ఇవ ద్రుమాత్ కావ్యం గ్రథన కౌశలాత్ అన్నాడు. కవిత్వం ఎక్కడుంటుందయ్యా? మనకెన్ని పదాలు తెలుసో కాళిదాసుకో అన్నీ తెలుసు, ఆయనకు తెలిసినన్ని మనకు కూడా తెలుసు. కానీ కాళిదాసు చెప్తే ఎందుకు కవిత్వం అయింది, తక్కిన అందరూ చెబితే ఎందుకు కవిత్వం కాలేదు? అదే రహస్యం. అంటే శబ్దగ్రథన కౌశలమే కవిత్వం. ఇది ఒక అద్భుతమైన అనుగ్రహం. కావ్యంతు జాతు జాయేత కస్యచిత్ ప్రతిభావతః గురూపదేశాత్ అధ్యేతుం శాస్త్రం జడధయోప్యలం అన్నాడు. చిన్నప్పటి నుంచి ఎన్సీబీ నరసింహాచార్యులు, గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు ఇట్లాంటి మహామహుల దగ్గర నాకు విద్యాభ్యాసం లభించటం అన్నది ఒక గొప్ప కిరీటాయమానమైన వరం. దానితో నువ్వు చెబితే కవిత్వం ఎట్టుండాలిరా, అద్భుతంగా ఉండాలి, ఏదో మామూలు అవధానాలు చెప్పినట్లు ఉండకూడదు అనేవాళ్ళు. ఓహో అలా ఉండాలా అనుకు ఒక నియమము, తెలియని నియమం ఏర్పడినది. అవధానములో కవిత్వం చెప్పరు, కవిత్వం ఉండదు అని ఒక పరిపాటి అయిన మాట లోకంలో. అది అన్నీ ఎల్లెడలా కనపడుతూ ఉంటుంది. ఎట్లా కనపడాలి? కవిత్వమే ఉండేటట్లు కనపడాలి. ఇది నాకు నా గురువులు నిర్దేశించిన మార్గం. ఎవరు ఏది అడిగినా, చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు మండపేట పోదాము వస్తావా చిలక అని 4 పదాలు ఇచ్చారు. కాకినాడలో అమరేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు. ఎంత మురిసిపోయారో ఆయన. ఎక్కడో రాస్తూ మళ్ళీ నా పేరే ఉటంకించారు ఆయన. అది ఎప్పుడో ఒకసారి చదివా నేను. వీరికి నా మీద ఇంత ప్రేమ గౌరవమా అని ఆనందించుకున్నా నేను అది చదువుకుని. ఆ వ్యాసంలో వారు నా గురించి ఉట్టంకించారు. తిరుపతి వెంకట కవుల తర్వాత మళ్ళీ ఈ యుగములో అటువంటి వాడు నాగఫణి శర్మ గారు ఒక్కరే అని రాశారు. తపోదాంతే భక్తే, ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాదు. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు సంస్కృతంలో శతావధానము చేసిన వ్యక్తి. అందుకని ఏమడిగారు? ఈ 4 పదాలతో అమ్మవారిని లలితా పరమేశ్వరీదేవిని వర్ణించాలి, శిఖరిణి వృత్తంలో వర్ణించాలి అన్నారు. మండపేట తాన నాన్న, ఎక్కడ ఒక గురువు లఘువు ఎక్కడ రాదు శిఖరిణిలో. అదే దాని రహస్యం. ఎట్లా వేసుకోవాలి మరి? ఎందుకు అడిగారు? అడిగేవాడికి తెలియాలి, అవధానికి తెలియాలి రహస్యం. వెంటనే అందుకున్నాను. ఎంత మురిసిపోయారో ఆ సభలో ప్రసాద్ గారు కానీ చెరువు వారు, చెప్పడానికి లేదు, వారి ఆనందానికి మేర లేదు. పోదాం ముందు వేసుకుంటున్నానండి అన్నాను. అలాగే వేసుకోవాలి, వేరే దారి లేదు, ఒకే దారి ఉంది. ఆయనకి తెలుసు ఇచ్చినవాడికి. తపోదాంతే భక్తే కురు దయాం, తపోదాంతుడైన భక్తుని యందు అమ్మా నీవు దయను ప్రసరించు. పోదాం తపోదాంతే శాంతః దాంతః ఇంద్రియ నిగ్రహ సంపన్నః, తపోదాంతే భక్తే కురు దయాం తద్ధృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి. తద్ధృదయ మం దాకా ఉంటుంది, డపేట కింద 2వ పాదములో వస్తుంది. అది రహస్యం శిఖరిణిలో, అంతకు తప్ప ఇంకొక చోట పట్టదు. తద్ధృదయ మండపే అటత్వం, ఆ భక్తుని యొక్క హృదయం అనే మండపమునందు ఓ తల్లి నీవు సంచరించు. ఓ శివానందలహరి,
తద్ధృదయమండపే తత్వం నిత్యం భగవతి శివానందలహరి. శివస్తావానేవ, వస్తావా రావాలి, శివ తావాన్ ఏవ, అంతటి శివుడు కూడా. శివస్తావానేవ త్వయి గత మహాశక్తి విభవ, వయం కేవా స్తోతుం శుభరుచి లకారార్ణ నిలయే. లం పృథివీతత్వాత్మికాయే గంధం పరికల్పయామి. లం ఇత్యాది పంచపూజ చేస్తున్నాం. ఆ లం శుభరుచి లకార అర్ణ నిలయే. ల చిలక, శుభరుచి లకారార్ణ నిలయే. అలా ఎన్ని సమస్యలో దత్తపదలో మహావిద్వాంసులు ఇచ్చేవాళ్ళు ఉంటే కదా చెప్పేవాడి గొప్పతనం. లేకుంటే ఇచ్చేది నీరసంగిస్తే నీరసాన్ని కూడా రసవంతం చేస్తాం, అది కూడా ప్రజ్ఞయే. కానీ మొత్తం అన్ని నీరసములే అయితే అవధానికి దారి ఏముంది? అందువల్ల ఇటువంటి మహనీయులందరూ, నేను అటువంటి ఒకటి ఏమిటంటే ఇంకా 10 కాలాలు ఉండి వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమంలో పాల్గొనవలసినదే అని ఒకవైపు బాధ. అయినా పరమేశ్వర అనుగ్రహం, అక్కడ ఎవరికీ ఏమీ ప్రమేయం లేదు, అదంతా ఆ శివుడి యొక్క సంకల్పం. అందువల్ల ఆయన సంకల్పమునకు సర్వలోకములు కట్టుబడవలసినదే, దానిని ప్రశంసించవలసినది కూడా. ఏమయ్యా ఇలా చేశావే అనే ఆ హక్కు ఎవరికీ లేదు. శివుడి లీలను ప్రతివాడు శిరస్సున ధరించవలసినదే, కానీ దానిని ఎందుకిలా అని అనటానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే ఆయన శివుడు కాబట్టి. అక్కడ ఇంకొక మాటకు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. వాక్కుతో మనస్సుతో సహా వాక్కులు ఎక్కడ తిరోభూతములైపోతాయో అక్కడ పరమేశ్వర తత్వము పూర్ణత్వమును సంతరించుకుంటుంది అన్నాడు. అన్ని చోట్ల ఉంది, ఆయన తత్వము లేని చోటు లేదు. అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః. ఎందుకు ఈ హస్తము భగవత్తరం అన్నాడు? ఇది ప్రీతి తరమట, ఇది భగవంతుడి కన్నా ఒక ఆకు మిన్న అన్నాడు. అయం మే హస్తో భగవాన్, అయం భగవాన్, ఇది భగవత్తరః అంటే అష్టైశ్వర్యయుక్త హస్త. ఎందుకన్నాడు? దేనివలన దీనికి ఐశ్వర్యం లభించింది? అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వభేషయోయం శివాభిమర్శన. శివాభిమర్శనము చేసినందుకు ఈ హస్తమునకు గొప్పతనము. ఏతే సహస్రమయుతం పాశా మృత్యోమర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ అవయజామహే. మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. సదాశివోం. ఆ శివుడి యొక్క తత్వము అటువంటిది. ఎంత ఆయన తత్వమును ఎంత ఈ జన్మ ఎందుకు వచ్చింది, మనకు ఎందుకు లభించింది ఈ జన్మ? ఆ శివతత్వమును అర్థం చేసుకోవడానికే, తెలుసుకోవడానికే, గ్రహించడానికే, తరించడానికే. ఇంతకన్నా మార్గమేమున్నది? వేరొక్క దారి ఏమున్నది? అదొక్కటే మార్గం. అందువల్ల ఆ పరమేశ్వరుని యొక్క లీల అమరేశ్వర ప్రసాద్ గారు నాకు ఈవేళ ఇంకొక విధమైన, ఒకవైపు బాధ అలా ఉన్నా అన్నదమ్ములందరూ ఎటువంటి వాళ్ళండే, అందరూ అంత ఉత్తమ సంస్కార పాత్రులు. అందరూ కూడా పెద్దవారు, నేను 2 అన్నా 3 అన్నా 4, అందరూ అంత గొప్పగా అన్నదమ్ములందరూ ఆయనకు పైన క్రింద అన్ని వైపులా అన్నదమ్ములందరూ అంతటి సంస్కారము, అంతటి భాషాజ్ఞానము. వారు ఎత్తుకోగానే పద్యాలు చెబుతున్నారు, శ్లోకాలు చెబుతున్నారు. నాకు ఎంత ఆనందం అనిపిస్తుందంటే, వారికి అంత సమయం ఉందా అన్నారు. ఇవాళ ఏకాదశి, ఇది ఒక గృహగతమైన కార్యక్రమం, ఒక ఇంటిలో అందరూ ఆప్తులందరూ కలిసి ఉన్నటువంటి కార్యక్రమం. ఇది ఒక ఉత్సవం. అందువల్ల 77 సంవత్సరాల ఒక ఉత్సవం ఇది. ఏమిటి? 2 ఏళ్లకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ఈ 7 లోకాలు అన్నారు. ఈరు 7, ఈరు అంటే 2, 7 అంటే 14 భువనములు.
14 భువనములకు సంకేతం. అటువంటి ఈ సన్నివేశంలో మనం కలుస్తూ ఉన్నాం. గొప్ప సన్నివేశమే ఇది. ఎందుకంటే పుట్టుక ఎలా గొప్పదో ఇంకొకటి కూడా గొప్పదే. దేన్ని తక్కువ అనుకోకూడదు. అద్భుతమైన సందేశం ఇస్తాడు కాళిదాసు. ఒక మాట చెబుతాడు, మరణం ప్రకృతి శరీరిణాం వికృతిర్జీవితముచ్యతే అన్నాడు కాళిదాసు. మరణం ప్రకృతి శరీరిణాం, వెళ్ళిపోవటం అంటేనే సహజమురా నాయన. కన్ను తెరిచావనుకో, తెరిచి ఉన్నావనుకో, అదే గొప్ప. ప్రతిక్షణము ఏకక్షణోపి లాభాయతే అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు. ప్రతిక్షణము నువ్వు లాభం పొందినట్లే. అలా అంత అసంగముగా జీవించురా నాయన నువ్వు అన్నాడు. మానవుడికి ఒక సందేశం ఇచ్చాడు. మరణం ప్రకృతి శరీరిణాం, ఇది పెద్ద ఆశ్చర్యమేం కాదు. అట్లా పుట్టుక వెళ్ళటము ఈ రెండూ కూడా పరమేశ్వరాధీనములైనటువంటి ప్రక్రియలు. వెళితే ఎక్కడికే ఆయన దగ్గరికే, వస్తే ఎక్కడికే ఆయన నుంచే. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎక్కడి నుంచి భూతములన్నీ పుడుతున్నాయో మళ్ళీ ఏనం ప్రవిశంత్యభిషం విశంతీతి తద్విజ్ఞాయ పునరేవమభాషత అన్నాడు. భృగుర్వైవారుణి, వరుణ కుమారుడైనటువంటి భృగువు తపస్సు చేస్తూ ఏం గ్రహించాడు? బ్రహ్మ అనుసంధానము. అధీహి భగవో బ్రహ్మేతి, ఓ తండ్రి నాకు బ్రహ్మ విద్యను చెప్పు అన్నాడు. బ్రహ్మ విద్య అనగానే ఏదో 10 కోట్ల ఆస్తిని దానికి ఆ తాళాల గుత్తి ఇచ్చినట్టు అట్లాంటిది కాదు బ్రహ్మ విద్య. అంత తేలిక కాదు. తత్తపసా విజిజ్ఞాసస్వ, తపస్సు చేయరా అన్నాడు. తెలుసుకో అన్నాడు. ఏమిటి బ్రహ్మము, ఏమిటి బ్రహ్మమని కూర్చోవడమే తపస్సు. ఆయనకు ఒకటి అర్థమైంది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మ అని తెలిసింది. అన్నం అంటే ఏమిటి? అద్యతే ఇది అన్నం, అత్తి ఇది అన్నం. అద్యతే తినబడేది అన్నము, అత్తి తినేది కర్త ఏదైతే ఉందో అది అన్నము. ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక దాని చేత తినబడేది, ఏదో ఒక దాన్ని తినేది. మొత్తం ఈ దృశ్యమానమైనటువంటి ప్రపంచమంతా కూడా అన్నం అనే 2 అక్షరాలతో సంకేతింపబడింది. అందువల్ల అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, మొట్టమొదట ప్రపంచమే కనపడింది. శంకరుల వారు చెప్పినా, నాయన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని అన్న ఆయన మీద పరమ ప్రత్యయము గురుభక్తి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ లోకం కళ్ళకు కనపడుతూ మాయకు లోను చేస్తూనే ఉంటుంది. ఈ మేడలు, మిద్దెలు, భవనాలు, ధనాలు, కోట్లు ఇవన్నీ లాగుతుంటాయి మనిషిని. అయినా అందుకని మొట్టమొదటి బ్రహ్మ ఇదేరా అన్నాడు. భృగువుకు కూడా అదే కనపడింది. కనపడితే వచ్చాడు, నాన్నగారు తెలిసిపోయిందన్నాడు. ఏమిటన్నాడు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ఎందుకు అన్నాడు. అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విశంతీతి తద్విజ్ఞాయ పునరేవమభాషత. అది అర్థమైపోయింది. అన్నము వలన ప్రాణి పుడుతూ ఉన్నది, అన్నము వలన జీవిస్తున్నది, అన్నములోనే మళ్ళీ లయించిపోతూ ఉన్నది. కాబట్టి బ్రహ్మ అన్నాడు. అన్నమే బ్రహ్మ అన్నాడు. మళ్ళీ వెళ్ళు నాయన, దారిలోనే ఉన్నావు కానీ గమ్యం చేరలేదు, అందువల్ల వెళ్ళన్నాడు. వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలు పెడితే మళ్ళీ ఏదో కనపడ్డది ఆయనకి. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, మనో బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్. ఇట్లా ఒక్కొక్కటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశము దాకా ప్రయాణం చేశారు. ప్రతి మానవుని జీవితము అదే. ప్రతి మానవుడు కూడా భృగువే, ప్రతివాడు కూడా. ఎందుకంటే ఈ అన్వేషణ సాగుతూనే ఉంటుంది, యుగయుగాలుగా సాగుతున్న అన్వేషణ. కాబట్టి ఆ అన్వేషణ కొంత దారి చూపిస్తుంది. కానీ అన్వేషణ చేయవలసిందైతే ఏ ప్రాణికి ఆ ప్రాణియే, ఏ జీవికి ఆ జీవియే. మళ్ళీ వాళ్ళందరూ పంచదార తిన్నారు, లడ్డు తిన్నారు కాబట్టి తీయగుంది అంటే మనకు అర్థం కాదు. మనం తింటేనే మళ్ళీ అర్థమవుతుంది. ఇందాక వారికి చాలా ప్రీతికరము విశ్వనాథ వారు అన్నారు. నాకు కూడా విశ్వనాథ చాలా ఇష్టం.
నేను ఇంతమందిని చూసిన వాడిని ఒక విశ్వనాథనే చూడలేదు. నేను చూడాలి అనుకునేవాడిని. అవధానాలు చేస్తూ నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఆ శిరోమణి చదువుతూ ఉన్నాను తిరుపతిలో. అయితే విజయవాడకు వెళ్ళాలి. అది ఎక్కడో ఎంత దూరమో విజయవాడ. ఆ వయస్సులో ఏం తెలిసేది కాదు. దగ్గరలో ఏ పండితుడున్నా వెళ్ళి కలిసేవాడిని. విద్వాంసులందరికీ నేను చాలా ప్రీతిపాత్రుణ్ణి. కానీ విశ్వనాథ వారిని చూడాలి అంటే విజయవాడకు వెళ్ళాలి అనుకుంటూనే కాలం గడిచింది. తర్వాత కుదరలేదు. సరే, శివానుగ్రహం. అట్లా నాకు కూడా విశ్వనాథ అంటే చాలా ఇష్టం. ఆయనది కొంచెం పెలుసైన కవిత్వం. ఆ పలుకు పెలుసైన ఎట్టి అని కొంచెం గట్టి మాట కూడా అన్నాడు. నేను పలకను అట్లాంటివి. నేను స్వభావ విరుద్ధము. విశ్వనాథ వారికి నాకు ఏమిటంటే చాలా సుకుమారము నా మనస్సు. ఎక్కడ కఠినమైన పదము కూడా వాడను. ఎవరిని నిందించటం అనే ప్రశ్నే లేదనుకోండి. శబ్దము కూడా కఠినంగా ఉంటే వాడను. నా అలవాటు అది. ఏమాత్రము కఠిన శబ్దము దాన్ని పరిహరించి మృదువైన శబ్దం ఏది ఉందో దాన్నే పట్టుకుంటాను నేను. నా కవితా శైలి అది. అయితే విశ్వనాథ వారేమో పలుకు పెలుసు అని అన్నారు. ఎందుకంటే అవతలి మాట నేను పలకడానికి ఇబ్బంది పడి పలకటం లేదు. అటువంటి కవిని నేను అన్నారు ఆయన. అందువల్ల ఆయన కవిత్వం అట్లా ఉంటుంది. కానీ అసాధారణమైన భావన వైశద్యం ఉంటుంది ఆయనలో. చాలా గొప్ప భావన. ఆ తరములో అందరినీ ఆకర్షించినవాడు ఆయన కవిగా. ఆ యుగాన్ని ఆకర్షించినవాడు. ఈ యుగం నాది అన్నాడు శ్రీశ్రీ అనుకోండి. అన్నప్పటికీ కూడా శ్రీశ్రీ జనం మీద పడ్డాడు కవిత్వంతో. విశ్వనాథ వారు అది కొంచెం అందుకోగలవాడికే అందుకోగలిగినట్లుగా ఉన్నారు విశ్వనాథ వారు. విశ్వనాథ వారి తరానికి తర్వాతి తరము శ్రీశ్రీ కాబట్టి ఆయన కొంచెం జనానికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా అంత భాషాపటిమ ఉన్నవాడే, భాషా సంస్కారం ఉన్నవాడే. అయితే అలా వ్యాకరణం తోకుచ్చుకు కాకవులూరేగుతారు కానీ సుకవుల్ వ్యాకృతి ఆకృతి మార్చేసే కావ్యాలల్లగలరు సిరిసిరి మువ్వా అన్నాడు. చాలా గడిదేరినవాడు అనగలిగిన మాట ఇది. గొప్ప విద్వాంసుడైన వాడే రాయగలిగినది, మహాకవి అయిన వాడే రాయగలిగిన మాట ఇది. అందరు అనలేరు. వ్యాకరణం తోకుచ్చుకు కాకవులూరేగుతారు. ఇదే ఇంకొక సందర్భంలో విశ్వనాథ వారు కూడా అన్నారు. మా కవులు ఉన్నారే, వీళ్ళు ఏది కొత్తది చెప్పినట్టుండదు, ఎప్పుడూ చెప్పినవే చెప్తుంటారు అని చలం గురించి మాట్లాడుతూ అన్నారు విశ్వనాథ వారు. కొత్తవి ఎప్పుడు చెప్పరయ్యా ఈ పద్యాలు రాసేవాళ్ళు అని కొంచెం ఆయన ముక్కు విరిచారు. ఏమిటి అంటే ఆ తరంలో ఎవరు అట్లా కనపడలేదు ఆయనకు. వాళ్ళంటే అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలు తిరుపతి వెంకట కవులు. అటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఈయన శిష్యుడు అన్నాడు. తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకన్న మెత్తన, తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యమునంతకన్న మెత్తన, శిష్యులన్న ప్రేముడి ఎడదన్గల ప్రేముడి చెప్పలేని మెత్తన, శత్రుపర్వత మెత్తనయన శత్రుపర్వత శతారము చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పి కొనగా అది గొప్ప తెనుంగునాడునన్. వాళ్ళ గురువు గురించి అంత గొప్పగా చెప్పాడు. శత్రుపర్వత శతారము అన్నాడు. చాలా పెద్ద మాట అన్నాడు. అంటే భావుకులకు ఇది అందుతాయి. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అసలు శత్రువులు ఎందుకుంటారు? కవికి ఉండకూడదు కదా. కవి ఋషి వంటి వాడు కదా, శత్రువులు ఎందుకుంటాడు? ఉంటే కదా ఈయన శతారము అంటే వజ్రాయుధం అయ్యేది. శత్రువు అనేవాడు ఒకడు పర్వతములాగా ఉంటే అప్పుడు ఈయన వజ్రాయుధం కావాలి. నాకు అనిపించింది, ఇంత మాట ఎందుకన్నాడు ఈయన? మరి ఉన్నారా? మనకు లేకపోవచ్చు కానీ వాళ్ళు ఉంటారు కదా, అది కావచ్చు ఆయన భావన. నాకు అనిపించింది నాకెవరూ శత్రువులు ఉండరు, కానీ నేను శత్రువుగా భావించే వాళ్ళు ఉండొచ్చు కదా సమాజంలో. వాళ్ళనేం చేయలేం మనం మామూలుగా. అందుకనే అజాత శత్రువు అంటుంటారు. పుట్టని శత్రువు గలవాడు. ఇది ధర్మరాజుకు కూడా పట్టదు. ఆయన అన్నారు. అంటే శత్రుత్వము ఈయన మనస్సులో పుట్టలేదు కాబట్టి అజాత శత్రువు అన్నారు ఆయన్ని. ఎందుకంటే జాతశత్రువు ఈయన పుట్టగానే దుర్యోధనుడు పుట్టాడు. వాడు జాతశత్రువు కదా, లేకపోలేదు. ఈయనకు శత్రువు ఉండనే ఉన్నాడు. వాడు శత్రువు పుట్టకుండా లేడు. ఈయనలో శత్రుత్వం పుట్టలేదు. అది ధర్మరాజు గొప్పతనం. అందువల్ల అజాత శత్రువు అయ్యాడు ఆయన. అట్లా ఎవరికైనా అంతే. కాబట్టి మన వైపు నుంచి కాకుండా అటువైపు ఏమున్నదో దాన్ని
అట్లా కవితా ఉద్యమము ఏలినటువంటి మహనీయులు ఆ తరము. ఇప్పుడు ఏమైపోయింది ఈ తరము? ఎప్పుడో పెద్ద అవధానం చేస్తాను నేను. ఎవరిని కూర్చోబెట్టాలి? ఇటువంటి దిగ్గజములను చూసి ఒక చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు, ఒక మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టి చేసి అవధానాలు ఎవరిని కూర్చోబెట్టుకోవాలి ఇప్పుడు? ప్రశ్నయే. కానీ అయినా కాలము కదా, దీన్నేమి ఎప్పటికప్పుడు కాలము గొప్పదే. కాలహ ఏష సర్వనిరాకృతి. దీన్ని ఏమి కాలమా విశ్వవిభుని భుజము నుండి జారుచున్న చలదఖండ నీల నీల చేలమా కాలమా మానవ ఊహాకల్పిత ఘనమహేంద్రజాలమా కాలమా దుర్మతులకు దుష్కృతులకు ఆయుస్సులనాహరించు వ్యాళమా కాలం వ్యాళమా కాలమా. కాబట్టి కాలము ఇది అదొక అఖండ చేలాంచలము. మనము దీన్ని కండువాలుగాను, పంచలుగాను, చిన్న చిన్న చేతి తువ్వాళ్ళుగాను రకరకాలుగా మలుచుకున్నాం. కానీ ఎన్ని మలచినా దాని పొడవు చాలా పెద్దది. అది ఎన్ని మనము సౌకర్యార్థము నిమిషాలు, నిమేషములు, గంటలు, రోజులు, తర్వాత వారములు, పక్షములు, అయనం తిథులు, మాసములు, అయనములు, పక్షములు, పక్షములు, మాసములు, అయనములు, వత్సరములు, యుగములు, ఇలా అనేక విధములుగా మనం కాలాన్ని పరిష్కరించుకున్నాం. కాల కలయతాం అన్నాడు. భగవంతుడికి ఎందుకు రూపాలు వచ్చాయి? ఎందుకంటే మీకు ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు, మాకేమో ఒకడే అంటే నీ దారిద్ర్యం అది నాయన, మా ఐశ్వర్యం ఇది. ఇంతమంది ఉండటం అంటే మా సంపన్నత. షడ్రసోపేత భోజనములు తినే అలవాటు ఉన్నవాళ్ళం. పచ్చడి మెతుకులే, ఇదే అనుకో, అదే అనుకో, ఇదే అనుకో అని. అంత కర్మ ఏమి? ఈ జాతి అంత గొప్పది. ప్రపంచానికే జ్ఞానభిక్షణ పెట్టినటువంటి వేద సంస్కృతి మనది. వాడికి ఒకటే ఉందంటే, ఒకటే ఉంటే గొప్పనా ఏమన్నా? దారిద్ర్యము, ఇంకొక రూపం లేదు. అక్కడ ఎక్కడున్నాడయ్యా అన్నాడు. వైకుంఠే అన్నాడు. చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అన్నాడు. వాడు ఎంత చమత్కారంగా చెప్పాడు. భూఃపాదౌ యస్య నాభిర్వియత్ అసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహన యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగ గోభోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుం ఈశం నమామి. ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి. విష్ణుం అన్నాడు, ఈశం అన్నాడు. వాడు ఎంత జాగ్రత్త వహించాడో. అంటే ఇద్దరు ఒకటే రా అని చెప్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ అజాగ్రత్తగా లేరు. అందుకనే మాయా పంచకం రాశారు శంకరుల వారు. ఎందుకు మాయా పంచకం రాశారంటే, ఎత్తుకోగానే అన్నారు, నాయన ఎంత జ్ఞాని అయిన వాడికి కూడా మళ్ళీ కొంచెం విష్ణువు శివుడు అని అనిపించే మాయ కల్పిస్తావే, ఓ మాయా నువ్వెంత గొప్పదానివి అన్నారు శంకరుల వారు. ఎంత గొప్పగా తీసుకెళ్ళారు. నాకు అలాంటివి చదివినప్పుడంతా నాకు ఏదో ఒకటి వస్తుంటుంది. ఒకటి మాయా ఓ మాయా నిన్నుగానక నిన్ను దాటక మనిషి బతుకు ఏ మాయా. నిన్ను కానకపోతే, నిన్ను దాటకపోతే ఏ మాయా? మనిషి బ్రతుకు ఏమైనా అయిపోతుంది. నిన్నుగానక నిన్ను దాటక మనిషి బ్రతుకు ఏ మాయా. ఉందని లేదని, లేనిది ఉందని భ్రమ కల్పిస్తావు. ఉన్నదేమో లేదనిపిస్తావు, లేనిదేమో ఉందనిపిస్తావు. అది నీ మాయ. అసలు ఒక్కటే ఉన్నదాన్ని ఇద్దరు అనిపించావు, చూస్తావా నువ్వు? అదే అద్వైతం అని చెప్పాడు ఆయన మహానుభావుడు. రెండు లేవురా, ఒకటే ఉందిరా అన్నాడు. లేదు రెండు అన్నాడు. పోనీ ఉంటే ఉన్నది, రెండు ఉంటే భేదం అదే, అది గొప్ప ఇది గొప్ప అని వస్తుంటుంది అన్నాడు. అందుకే సమత్వం అన్నారు. సమత్వం గొప్పదే. నేనే నీవురా అన్నాడు అద్వైతము. శంకరుల వారు దీన్ని ప్రచారం చేశారు. వేదములో అద్వైతమే ఉందిరా నాయన, నువ్వే నేను అన్నాడు. ఇంకొక ఆయన నీవు నాతో సమానం అన్నాడు.
అది రెండవ పక్షమే. నువ్వే నేనన్నదే ఎక్కువ. ఎప్పుడైనా నువ్వు నేను ఒకటే, అద్వైతం రెండు లేవురా, నువ్వే నేను అన్నాడు. నేను ఇక్కడ కూర్చున్నానంటే నువ్వు కూర్చున్నావు అంతే, నువ్వు అక్కడ నేను ఇక్కడ లేను. అందుకని పూజ ప్రారంభంలో ద్వైతం ఉన్నది. ముగ్గురు మహాత్ములు గొప్పవాళ్లే, ఎవరి మార్గం వాళ్ళది. ద్వైతం చెప్పిన మాధ్వము కూడా గొప్పదే. నాకెప్పుడో నిర్మా అని ఇచ్చారు, వేదాంతం చెప్పమని. నిర్మాని ఎట్లా తీసుకురావాలి ఆ పదాన్ని? నిర్మాధ్వం ప్యకరోత్ అని చెప్పాను నేను. మాధ్వమును భంజించినవాడు శంకరుల వారి గురించి చెప్పమన్నారు. నిర్మా ఇంకేవో ఇట్లాంటి పదాలు ఇచ్చి, ఆ నిర్మాని ఎలా వాడా అంటే నిర్మాధ్వం కృతవాన్. వాడికి అర్థం కాలే, నిర్మా అధ్వం అని అనుకున్నారు. కాసేపటికి అర్థమైంది. నిర్మాధ్వం, మాధ్వం అంటే ద్వంద్వం, రెండు కదా మాధ్వం. కాబట్టి నిర్మాధ్వం రెండు లేవు, ఒకటే అన్నాడు శంకర్ల వారు. అందుకని నిర్మా అక్కడికి తీసుకొచ్చాను నేను. ఏ పదమైనా అలాగే ఉంటుంది. మనకు సంస్కృతము భాష ఉండాలి తప్ప మన ఒదగని బంగారపు తీగలాగా ఒదుగుతుంది. ఒదగని పదము లేదు, మనల్ని దాటిపోయే పదము లేదు. ఏదైనా మనకు ఒదుగుతుంది అది. అలా రెండు మాధ్వం ఎందుకు గొప్పది? నువ్వు భగవంతుణ్ణి ఎదుట పెట్టి ఓ లింగం అభిషేకం చేస్తున్నావంటే చేయించుకునేవాడు ఒకడున్నాడు, చేసేవాడు ఒకడున్నాడు. నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నాడు. అన్నప్పటికీ కూడా రెండు ఆకారాలు ఉన్నాయి అక్కడ. నువ్వు రుద్రుడు కాకుండా రుద్ర అర్చన చెయ్యలేవు అన్నాడు. ఎందుకయ్యా అంటే నువ్వు నేను అయిపోవాలిరా అన్నాడు. అందుకనే ప్రజలనే బ్రహ్మాతిష్టతు బాహ్వో ఇట్లా ఒక్కొక్క సర్వాంగముల యందు నయనయోశ్చంద్రాదిత్యౌ తిష్టేతాం మూర్ధ్ని ఆదిత్యాస్తిష్టంతు కంఠే వసవస్తిష్టంతు పురతశూలీ తిష్టతు పృష్ఠే పినాకీ తిష్టతు పార్శ్వయో శివాశంకరౌ తిష్టేతాం. మొత్తం మహాన్యాసం అదే. నువ్వు మొత్తం శివస్వరూపం అయిపోవాలి. నా అరుద్ర, నీవు అరుద్రుడివిగా చేయలేవు, నువ్వే రుద్రుడివి కావాలి. అయితేనే చేస్తావు. ఎలా జరుగుతుంది? అట్లయితేనే అవుతుంది. అందువల్ల అలా కావాలన్నాడు. అట్లా కానీ ప్రారంభ దశలో రెండు ఉన్నాయి ద్వైతం. కొంచెం దారిలో వెళుతూ ఉండగా అద్వైతం వచ్చిందప్పటికే, కానీ కొంచెం తేడా ఉందండి, విశిష్టం కొద్దిగా భేదం ఉంది అన్నాడు. సరే ఉంటే ఉంచుకోరా నాయన, కొంచెం దూరం వెళ్ళేదాకా పర్వాలేదు. పూర్తి వెళ్ళాకైతే అద్వైతమే ఉంది. శిఖర దశలో ఇంకా రెండు లేవు, అక్కడ ఒకటే ఉన్నది. అందుకని ఏకో రామ అని పేరు పెట్టారు. మంచి పేరు పెట్టారు పెద్దవాళ్ళు. అంటే మరి ఇవన్నీ రాముడు ఒక్కడే ఉన్నాడు, ఏదో ఒక రూపమే ఉంది అక్కడ. ఏకో రామ ఏకో దేవ కేశవో వా శివో వా అన్నాడు. ఏకో దేవ కేశవ వా శివ వా, ఏదో ఒకటి పెట్టుకోరా, అన్నీ పెట్టుకొని ఇది కావద్దన్నాడు. కానీ మరి అన్ని ఎందుకున్నాయండి అంటే ఏది చూసినా అందులో ఇదే కనపడాలి. నాకు వెంకటేశ్వరుని చూసినా సరస్వతి కనపడుతుంది, శివుణ్ణి చూసినా సరస్వతి కనపడుతుంది. నాకు ఎక్కడైనా ఒక్కరే కనపడతారు, రెండు లేవు. ఎక్కడైనా అమ్మవారే. తిరుమల వెళ్ళాను ఒకరోజు, అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉన్నా నేను. అధ్యక్షుడుగా అంటే పదవి ఏదో ఉన్నప్పుడు ఉంటుంది, మళ్ళీ వస్తుంది, అది సరే. కానీ పదవి అనేది అట్లా ఉంచి పెదవి ఉంది కదా మనకు, భాష మన పనే పెదవి, ఇది ఎప్పుడూ ఉంది, భాష ఎప్పుడూ ఉంది. అందువల్ల భాష కాబట్టి నేను స్వామిని చూశాను. చూడగానే ఓ పద్యం చెప్పా. నేను ఎప్పుడు పోయినా పాపం అక్కడ అర్చకులందరూ నిలబడి ఒక్క పద్యం చెప్పండి గురువుగారు అని అడుగుతారు. అదొక అనుగ్రహం. స్వామి ముందు నిలబెడితే ఓ పద్యం చెప్పమంటారు. నిలబెట్టి పద్యం చెప్పేంత సమయం ఇస్తే అనుగ్రహం కదా, స్వామి ఇవ్వటమే కదా, అంత దయ మన మీద. పాదాంబుజములందు పరిమళ పరిభాష పీతాంబరమున ఉత్ప్రేక్ష్య భాష. భగవంతుణ్ణి పాదాల నుంచి వర్ణించాలి. పాదాభ్యాం నమః, మొదటి పుష్పం పాదాలకే, తర్వాత జాను జంఘే ఇలా పైకి వెళ్ళాలి శిరస్సు దాకా. మానవుడైతే శిరస్సు నుంచి చెప్పాలి. కవితా మర్మము. పాదాంబుజములందు పరిమళ పరిభాష పీతాంబరమున ఉత్ప్రేక్ష్య భాష. మంచి రంగులు అంచులు, ఆ పీతాంబరం చూస్తే ఇంకా చూడాలని ఉంటుంది. వర్ణరంజితము కదా వస్త్రము. పీతాంబరమున ఉత్ప్రేక్ష్య భాష కటితటో పరిసీమ. నడుము చిన్నగా అయిపోయింది, సింహము నడుము ఆయనది. కటితటో పరిసీమ
కడు మౌనమౌ భాష కటివరద హస్తాలకమ్రభాష. పద్మహృదయమందు, హృదయం ఇలా ఉంది, పువ్వులాగా పద్మములాగా విచ్చుకొని ఉన్నది. పద్మహృదయమందు పద్మావతీ భాష, పద్మహృదయమందు పద్మావతీ భాష, ఎలనగవుల వెన్నెలల భాష. వరకిరీటమునందు వజ్రభాసుర భాష, వరకిరీటమునందు వజ్రభాసుర భాష, కదలు ముంగురుల తుమ్మెదల భాష. భాషలన్నిటి రూపమౌ పద్మభూష, భాషలన్నిటి రూపమౌ పద్మభూష, వెంకటేశ్వర రసపోష విష్ణువేష, చిత్తగింపుము మృదుహాస శ్రీనివాస, చిత్తగింపుము మృదుహాస శ్రీనివాస, కృతిని కొనుమయ్య ఈ ఫణిహృదయ భాష. పరమేశ్వరుడు ఏ రకంగానైనా అవధానం చేస్తున్నాను. ఓ పెద్ద రచయిత, ఒక రచయిత్రి, ఓ పెద్ద ఆమె శివుని గురించి వర్ణించండి అన్న. ఆ శివులో అంటే ఏం చెప్పాలి శివుడి గురించి అంటే, ఏం శివుడు అనగానే అలా ఎట్లా వస్తుంది? ఎవరు శివుడు? ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆయన ఎంతటివాడు? ఏమన్నా పాదాంగుష్టం నుంచి మొదలుపెట్టాలా? ఆయన గోళ్ళు కాంతిమంతములని వర్ణించాలా? వేళ్ళు వర్ణించాలా? సర్పభూషణములు వర్ణించాలా? జటాజూటము వర్ణించాలా? ఏమనాలి శివుడంటే? ఇదంతా చెప్తే ఇంతసేపు పట్టింది. ఇవన్నీ మనస్సులో ఒక క్షణంలో తిరుగుతున్నాయి. ఎక్కడ అందుకోవాలో దొరకటంలే పదము. ఏ శబ్దంబులు చెప్పలేనివి కదా ఈశా మహత్వంబు. స్వామి, ఏ శబ్దము పనికిరాదు నిన్ను చెప్పడానికి, అందుకని ఇంత తంటపడుతున్నాను. అంటే ఇది అవధానములో ఇంత సమయం వ్యాఖ్యానం చేస్తే ఇంత సమయం, కానీ ఇంతసేపు మౌనము సభలో ఎక్కువ. ఒక క్షణమే అవతలవాడికి తెలియదు, ఇదంతా వ్యాఖ్యానం చెప్తేనే అర్థమవుతుంది. ఓహో అవునా, ఈ పద్యం ముందు ఇలా ఉందా అని. మానసిక స్థితి ఎవరికి తెలియదు. నవ్వుతుంటాము, ఆహా అంటుంటాము, ఏమీ అర్థం కాదు. ఓ ఇట్లా అనగానే ఎట్లా చెప్పారండి అని అంటుంటారు, వాళ్ళకంతే తెలుసు. నిజం కూడా అంతే. కానీ ఆ లోపల కొన్ని వేల విషయాలు తరంగితములు అవుతూ ఉన్నాయి లోపల. ఏ శబ్దంబులు చెప్పలేనివి కదా ఈశా మహత్వంబు. ఈ రాశీభూత మహామహో, ఈ రాశీభూత మహో మహామహిమలో రమ్యంబు గమ్యంబునవు. ఈ ప్రపంచానికంతా రమ్యమైన వాడు ఆయనే, గమ్యము ఆయనే. రమ్యంబు గమ్యంబునున్ ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యమున్ చెప్ప. అందుకే ఆశ అంటే మన కోరికలకు కూడా ఆశ అనే పేరుంది. ఆశ అంటే దిక్కు, ఎక్కడికి దిక్కు అయిపోతుందో అంతం ఉండదు. కోరికలు కూడా అంతే. ఇదొక్కటేనండి గురువుగారు, ఈ కోరిక తీరితేనండి ఇంకా హాయిగా రామకృష్ణ అనుకుంటూ ఆశ్రమంలో ఉండడమేనండి, ఇంకే కోరిక లేదు మాకు అంటుంటారు వాళ్ళు. చాలా ఉత్తములే పాపం. కానీ అది తీరగానే ఇంకోటి వచ్చి కూర్చుంటుంటుంది దాని ప్రదేశంలో. ఎందుకంటే దిక్కులాగా అందదు, అది పోతూ ఉంటుంది. అది అలా దిక్కు ఎక్కడికని. అటువంటి వాడిని అంబరముగా చుట్టుకున్నాడు. నువ్వెంతటి వాడివయ్యా? ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యమున్ చెప్పనేన్ ఈశా. ఈశుడగాను ఒక్క ప్రణుతిన్ హృద్వీధిలో చేసెదన్. నీకు నమస్కారం చేయడం కన్నా మదీయ నగ్నోద్విగ్న కవిత్వమెంచక త్రయీనాదంబో ఓంకారమో భగ్నారిధ్వజ వేదపున్ కొసలో నిన్ భాషింప విశ్వేశ్వర అన్నాడు విశ్వనాథ. ఏమన్నా ఉపనిషత్తులా, వేదమా నా కవిత్వము? మదీయ భగ్న ఉద్విగ్న కవిత్వము. ఇదేమన్నా త్రయీనాదమా అంటే వేదనాదమా, ఓంకారమా? ఏమి గొప్పతనం ఉన్నది నా కవిత్వములో? తేనెల్ త్రావిన నోటికిన్ జలములందింపయ్య విశ్వేశ్వర.
తేనెలు తాగిన నోటికి నీళ్లు తాగు అని ఇస్తే ఎంత రుచి తక్కువగా ఉంటుంది, అటువంటిది అన్నాడు. సీతాంశోహో అమృతార్పణం అన్నారు శంకరుల వారు. ఇంకా ఆయన చెప్పిందే అందరికీ ఆదర్శం, విశ్వనాథకైనా నాకైనా ఎవరికైనా. సీతాంశోహో అమృతార్పణం, ఆయనే సీతకిరణుడు, ఆయనకు కూడా అమృత నివేదనం సమర్పయామి అని పూజ చేస్తున్నాం. మన దగ్గరున్న ఈపాటి అమృతం ఇదే చిన్నది, గోధుమ గింజంత అమృతం ఉంది మన దగ్గర, మన బొటనవ్రేలిలో. అదే చాలు, ఉన్నదేదో ఇస్తాం. తండ్రి నీకు నువ్వంతటి వాడివి ఇవ్వగలమా? మేము అంత అమృతాన్ని ఎక్కడ, నీవే అమృత రాశివి, నీకెంత అమృతం ఇవ్వగలము? అందువల్ల ఇది ఏమి కవిత్వము? ఎవడి రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధీ రాశిలో వివిధ ప్రాణి చయంబులో జగములో విశ్వాంతరాళంబులో పవనం బందున ఆకసంబునను శుంభద్భూమి భాగాన నిండి వసించున్ మరివాని నిన్ను కొలుతున్ నిత్యైక చైతన్యమున్. యో రుద్రో అగ్నౌ అప్సు యవోషధీషు యో రుద్రో విశ్వాభువనాని తస్మై రుద్రాయ నమో అస్తు. ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు, ఒక్క చోటని లేడు ఆయన, అన్ని చోట్ల ఉన్నాడు. అందుకని ఆయన వైకుంఠంలో ఉన్నాడు. వికుంఠము, కుంఠము, నాశము లేనిది. కే ఆకాశే కే సుఖే లసతి, ఎప్పుడు ఆనందములో, కే ఆనందే లసతి ఇది కైలాస అన్నాడు. ఎప్పుడు ఆనందమయుడు, నిత్యానందమయుడు, ఆయనకు దుఃఖ స్పర్శ తెలియదు, ఎప్పుడు ఆనందము. జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 దశలు జీవుడికి తెలుసు. మనకు జాగ్రత్త మేలుకోనన్నా ఉండాలి, మనం నిద్రపోతూ అన్నా ఉండాలి, గాఢ నిద్ర. సుషుప్తి దశ ఉంది ఒకటి, స్వప్నము, మధ్యలో కలగంటూ ఉండే దశ ఒకటి ఉంది. ఈ 3 దశలకు కాని తురీయావస్థ ఒకటి ఉంది, మనకు తెలియదు. తెలిస్తే మళ్ళీ ఇక్కడ ఉండం మనం. అది ఆయన స్థితి అన్నాడు. ఆ పరమేశ్వరుని యొక్క స్థితి తురీయము, 4వ దశలో ఉన్నాడు ఆయన. ఈ 3ంటికి అతీతం అన్నాడు. ఎట్లుంటుందో తెలియదు, తెలిస్తే ఇక్కడ ఉండే అవసరం లేదు. మనం ఈ బంధంలో ఉండే వీలు లేదు మనకు. జీవన్ముక్తులు ఎవరైనా తెలిసిన మహాత్ములు ఉండి ఉండవచ్చు, యోగి పుంగవులు. ఎట్లుంటారు యోగులు? ఇట్లా ఉంటారన్నాడు. ఒక ఆమె నృత్యం చేస్తూ ఉంటుంది. పుంఖానుపుంఖ విషయే క్షణ తత్పరోపి, పుంఖానుపుంఖ విషయే క్షణ తత్పరోపి బ్రహ్మాత్మతాం న విజహాతి కదాపి యోగి. అందరు అడుగుతుంటారు, 1000 ఎట్లా గుర్తుంటాయండి, 2000 ఎట్లా గుర్తుంటాయండి అని అడుగుతుంటారు. ఎట్లా గుర్తుంటాయో శాస్త్రం నాకు తెలియదు, ఉంటుందంతే, అది తెలుసు, అనుభవానికి వచ్చింది కాబట్టి. ఎట్లుంటుందంటే వివేచన చెప్పలేము. ఎలా ఉంటాయండి అసలు, ఎట్లా గుర్తొస్తుందండి అది చూడగానే మళ్ళీ మీకంటే వస్తుందంతే. అది ఆ వ్యక్తిని చూడగానే కాళేశ్వరుడు గారు కనపడగానే అది వచ్చేస్తుంది అంతే. మళ్ళీ ఆయన రవిశంకర్ కనపడగానే అది వస్తుంది, ఏకో రామ సిద్ధుల వారు కనపడగానే అది వస్తుంది, స్వప్న గారు కనపడగానే ఇది ఎవరిది అట్లా వస్తుంది అంతే. అది సోమసుందర్ గారు కనపడగానే అది ఎవరిది వాళ్ళకి అంతా వస్తుంది, దాని లెక్క. అది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? వచ్చాకనే తెలుస్తుంది మాకు కూడా ఏమిటి ఎలా వస్తుందంటే అదే యోగి లక్షణం అన్నాడు. అంటే కవితా యోగము సిద్ధైవ సిద్ధ కవీనాం కవితైవ యోగ అన్నారు. అందుకనే నేను అవధానం ప్రారంభం చేసినప్పుడు ఏదో 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు యోగం ఇంకా ఇంతసేపు కవిత్వం చెప్పాము, ఇప్పుడు యోగ విద్య నేర్చుకోవాలి అనేది అసలు అది కాదు, కవిత్వమే కాదు. అట్లా అయితే 40 ఏళ్ల క్రితం నేను అవధానాలు చేసినప్పుడు చెప్పాను, జ్యోతిర్మయం, వాంగ్మయం, చిన్మయం, ఏదో 4 ఏ పదాలు ఇచ్చినా మనకి ఎక్కడ పనికొస్తాయో అక్కడ పనికొస్తాయి. వాళ్ళు అడిగింది ఏదో దానికి ఏం కావాలో చెప్తాము. మీరు అవధానం ఎందుకు చేస్తున్నారో చెప్పండి అన్నారు. యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్. యోగప్రాయ ఎత్తుగడలోనే ఉన్నది అది. యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై. పూగము అంటే వక్క, చాలా పరమ ప్రశస్తమైనది.
పుణ్యాత్మకమైనది. పూగీ మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీ గోలోక చిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచదన్ ధన్యత్వ సంసిద్ధికై. 95 ద్విశతావధానంలో చెప్పాను. అంతకుముందు విశాఖపట్నంలో వారు విశాఖపట్నం పేరు ఉటంకించారు. అప్పుడే నాకు విశాఖపట్నం అంతా తిరిగింది మనసులో, వారు ఆ పేరు ఎత్తగానే. విశాఖపట్నంలో చెప్పాను, మహాశతావధానం చేశాను 94 చేస్తే అక్కడ చెప్పాను, కదలించెద నా కుండలిని కదలించెద నా కుండలిని కవి పండిత జనమండలిని కదలించెద నా కుండలిని. ఆ కుండలిని విద్య కదిలితేనే అమ్మవారు కవిత్వముగా పలుకుతున్నది. ఎట్లా పలుకుతున్నది ఆమె పలుకుతున్నది. నేను కూడా నా కవితకు నేను ప్రథమ శ్రోతను అని చెప్పాను. నేనేమి సృష్టికర్తను కాదు, నేను మీకన్నా ముందు వింటా, రాగానే అని అనిపిస్తుంది, నా ముఖం విప్పారుతుంది. నేను చెప్పాక మీ ముఖం విప్పారుతుంది, అంతే భేదం, ఒక క్షణము. ఆ ముందు విప్పారటమే దీని లక్షణం. నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. ముందు నాకు వినపడుతుంది, అనిపిస్తుంది ఒక్కసారి ఏమొచ్చిందని. అక్కడికి వెళ్ళేదాకా కూడా రాదు. తెల్లవారులు మేలుకున్నా సరే, మేలుకుంటే మేలుకోవచ్చు, నిద్రాభంగమే తప్ప వచ్చిన లాభమేమీ ఉండదు. ఈ కవిత్వం ఒకటి అద్భుతంగా చెప్పాలి అంటే నువ్వెవడు చెప్పడానికి, ఎక్కడి నుంచి వస్తుంది, ఆమె ఇస్తే వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అదేమి మాటల బల్ల, ఆ పోడియం, దాని దగ్గరికి పోయేదాకా కూడా రాదు. ఒక్కోసారి ఇంకా పరీక్ష, ఇంకా నరాలు ఇలా అయిపోయి ఏమైపోతామో అన్నట్టు చేస్తుంది. ఏమీ కావురా అని మళ్ళీ ఆనందంలో తేల్చేస్తుంది ఒక్కసారి. ఆ సన్నివేశం అంతే అది. ఇది తిరుపతి వెంకట కవులేమి ఈ తెలుగు భాషకు ఉన్న వరం, అద్భుతమైన వరం. మహాత్ములు పండితులు దాంట్లో రమిస్తారు. అంటే మా వాడికి పద్యాలంటే కవిత్వం అంటే మాట్లాడుతున్నప్పుడు తమ్ముడి గురించి చెప్తున్నప్పుడు అన్నకు ఎంత ఆనందప్రాయమైనటువంటి ఒక అనుభూతి ఉంటుందో వారిలో మాట్లాడుతుంటే నేను అది వింటూ నేను ఆనందిస్తున్నా, నేను కూడా వారి ఆనందానికి. అంటే మరి అనుభూతి కదా. తమ్ముడు, నా తమ్ముడు ఇటువంటి వాడు అని చెప్పేటప్పుడు అన్న హృదయం ఎట్లా ఉంటుంది, వచ్చే పలుకులు ఎట్లా ఉంటాయి, మావాడు అని ఉంటుంది. అది ఆయన కూడా ధన్యుడు, పుణ్యాత్ముడే. ఇటువంటి సంపదనంతా ఇక్కడ నిలిపి వెళ్ళాడు ఆయన. అసలు సంపద ఐశ్వర్యం, ఈశ్వరుడు, అంతకన్నా సంపద లేనే లేదు. అసలు పరమైశ్వర్యము పరమ సంపద అక్కడుంది. ఆయన మొత్తం ఆయన దగ్గరే పెట్టుకొని కూర్చున్నాడు. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ అన్నాడు. కరస్థే హేమాద్రౌ. నాకు అది చెప్పినప్పుడంతా ఎంత గొప్పగా చెప్పాడా అనిపిస్తూ ఉంటుంది శంకరుల వారు. కరస్థే హేమాద్రౌ, బంగారు కొండని ఇలా ఎడమ చేత్తో పట్టుకున్నాడంట. ఆయన కదా ఈశ్వరుడు. మరి ఏ ధనానికి పెద్ద ప్రాధాన్యమేం లేదు. బంగారు కొండ, మేరు పర్వతం, దాన్ని ఇలా ఎడమ చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఏం కావాలరా నీకు అన్నాడు. ఏమైనా ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే ఎడమ చేత్తో బంగారు కొండను పట్టుకున్నవాడు ఆయన. ఆయన ఇంకేమి ఇవ్వడు. నువ్వు అడగాలి కానీ, నువ్వు అడగకున్నా కూడా ఇస్తాడు. ఏమైనా ఇవ్వగలడు. పోతన అందుకే మురిసిపోయి అన్నాడు, ఏమయ్యా నువ్వు చేసే పని శివుడా, మెచ్చిన ఇచ్చిన ఈ వచ్చును, ఏమి ఇష్టం వచ్చినట్టు వరం ఇవయ్యా, కానీ చిచ్చుకడి కొనగవచ్చునే. విషం తాగుతారాయా భక్తుల కోసమని? ఎవరైనా ఇట్లాంటి పని చేస్తారా? ఇంకో దేవుడు ఉన్నాడా నువ్వు తప్ప? చిచ్చుకడి కనగవచ్చునే చిచ్చర చూపచ్చుబడిన శివునకు దక్కన్. గగుర్పడుస్తుంది శరీరం. వరాలు ఇవయ్యా, వాడికి ఐశ్వర్యాలు, ఈ జీవితం అంతా అష్టైశ్వర్యాలు, ఏం కావాలంటే ఈ కొండ, ఈ బంగారు కొండ, కానీ వాడి కోసమని విషం మింగుతావా నువ్వు? ఇట్లాంటి దేవుడు ఉన్నాడా నీలాంటి వాడు? ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. ఇచ్చిన ఈ వచ్చును మెచ్చిన, నువ్వు మెచ్చితే మెచ్చు, ఇస్తే
కానీ చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చర చూపచ్చువడిన శివునకు దక్కన్. భక్తుల కోసమని విషం మింగటం అనేది, హాలాహలము కాలకూటము మింగటము నీకు తప్ప ఎవరికైనా సాధ్యమవుతుందా తండ్రి? సాధ్యమయ్యే పన? నా 13 ఏళ్ళప్పుడు రాసా. అంటే సమంగా నడుస్తోంది, ఒకటి విష్ణువుది వస్తే ఒకటి శివుడిది వస్తోంది. అట్లా పాఠశాలలో కళాశాలలో చదువుకున్నాం కదా, సంస్కృత విద్యార్థిని నేను. నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం. అప్పటికి స్కూలు పాఠశాలలో చదువుతున్నా. పాఠశాలలో కూడా సంస్కృతం తీసుకున్నా నేను. లేపాక్షి, అనంతపురం జిల్లా, అక్కడ చదివా కొన్నాళ్ళు నేను. సంస్కృతం ఉందని కేవలం దానికోసం అక్కడికి వెళ్ళా. మా ఊరి స్కూల్లో సంస్కృతం లేదు కాబట్టి, ఇక్కడ పాఠశాలలో లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాను. మళ్ళీ కళాశాల సరే తిరుపతి. మరి ఐవున్ రుల్రుక్ ఏవోంగ్ అయ్యౌట్ హయవరట్ లంగ్ యమగణనం జభంజ్ ఘడధష్ జభగడధష్ ఖపచటత చటతౌ ఖపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి చదువుకున్నాం కదా. పనిచేస్తోంది బుద్ధిలో ఒకవైపు. ఇంత మాత్రమే తెలుసు. పెద్ద ఇంకా అప్పుడప్పుడే కదా ప్రారంభము. ఏదో మేము అనంతపురం కాబట్టి అప్ప అంటాము మా నాన్నను. మా అప్ప ఏదో కొంత పాఠం చెప్పారు. కానీ కవిత్వం అనేది అది ఏదో అమ్మవారి ప్రసాదము, ఇంకోవైపు తన్నుకుని వస్తోంది. ప్రమథులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల డమరుకము జళిపించే ఢం ఢమ్మననిపించే అమర సంఘముతోడ అంతటా క్రిక్కిరిసే. మొత్తం ఏమిటి మోగుతున్నదా, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. విష్ణువు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, ఒక్కరేమి మొత్తం దేవతామండలి అంతా, ఇంద్రుడు, శచీదేవి, దేవతామండలి అంతా వచ్చి కూర్చున్నారు. ప్రమథులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల డమరుకము జళిపించె ఢం ఢమ్మననిపించే ఐవున్ను రుక్కులంతటా వినిపించే. ఐవుండ్రుల్రుక్ వినపడ్డాయి. ఐవున్ను రుల్రుక్కులంతటా వినిపించే క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి పాలాక్షునేత్రము ప్రజ్వలించే. తెల్లగా పాల సముద్రంలాగా ఉన్నది ఆయన నుదురు. క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి ఫాలాక్షునేత్రము ప్రజ్వలించి జయ జయ మహాదేవ సౌధీకృతగ్రావ సతత నృత్య విరావ సత్యభావ పార్వతీ ప్రణయాంకవాసీ జయహో ప్రథిత రక్తఛటాకేశీ జయహో కాలకాలం వ్యాళమాలా జయ కంకాళ పూర్ణిత భస్మహేలా జయహో 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 జయ జయ విజయహో అంచు ప్రమథావళుల్ అంచలంచలతోడ మించిపోయిరి జయ జయధ్వానాల జాడ. అమ్మవారు కాసేపు ఆయనలో ఉంటున్నది. ఒక్కోసారి చూద్దాము ఈయన విన్యాసం అనుకున్నప్పుడు ఎదుటివైపు వెళ్ళి కూర్చుంటున్నది అమ్మవారు. స్తోత్రపాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. అంత మాట అంటుందా అమ్మవారు? ఊరికి అలా నవ్వింది. కానివ్వండి, ఎంతసేపు ఊరికే పొగడతలు అవి అసలు మొదలు పెట్టండి అన్నట్టు ఉన్నది ఆమె నవ్వు. ఈయనకు అది అర్థమైంది. స్తోత్రపాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. నవ్వు ఆంతర్యమ్ము రవ్వలో పసిగట్టె మువ్వలం చెలిపించే దివ్యరవళులడించే జగతి భారము మోయు స్తంభాల వలెనుండు కాళ్ళు కదలి నయంత కంపించే జగతి అక్షమాలావళులు చక్షుశ్రవాళులు అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే తత్పతన భీతిచే ఉత్ప్లవించెను మూషకము ఎగిరిపడి కరిముఖుండే కదంతుండయ్యే.
ఒక పాదనాదమ్ము ధమ్మటంచుదొడంగే ఒక పాదనాదమ్ము గలు గల్లుమని పొంగే ఒక పాదనాదమ్ము ధమ్మటంచుదొడంగెనొక పాదనాదమ్ము గలు గల్లుమని పొంగే అది కాలభైరవుని అసురమర్దన పాదము అది పార్వతీ రమణి మృదుల పేశల పదము. మహాభూతము మొట్టమొదటి భూతము ఆకాశము. ఆ ఆకాశము యొక్క లక్షణం శబ్దగుణకమాకాశం అని తర్కంలో అన్నాడు ప్రారంభంలోనే. ఆకాశము యొక్క లక్షణం ఏమిటంటే శబ్దము. అనంతావై వేదాః, ఈ అనంతమైనటువంటి వేదములు ఎక్కడ నుంచి అంటే ఈ ఆకాశములో శబ్దస్వరూపములు నిక్షిప్తములై ఉన్నాయి అనంత వేదములు. ఆ వేదములను ఒక్కొక్క మహానుభావుడు దర్శనం చేశాడు. ఒక విశ్వామిత్రుడన్న మహానుభావుడు దర్శనం చేస్తే గాయత్రి దర్శింపబడినది. అందుకనే మంత్రద్రష్టలు ఋషులందరూ, మంత్రస్రష్టలు ఎవరూ లేరు. నేను కవిత్వమును కూడా అట్లే నమ్ముతాను. నాకు ఎక్కడో ఉన్నది కనపడుతూ ఉంటుందని నా నమ్మకం. అల్ల ఉపసంహృతమైన అస్త్రమట్లు నేను పాడిన పాట నన్నే వరించే అన్నాడు విశ్వనాథ. ఒకసారి అస్త్రప్రయోగం చేశాను, వెళ్ళిన అస్త్రం మళ్ళీ నన్నే వచ్చి చేరింది. నేను పాడిన పాట నన్నే వరించే అన్నాడు. అసలు నేను పాడిన పాట అని కూడా అనను. ఒకప్పుడు ఉన్న పాటే నాకు వినపడుతున్నదని నేను అనుకునేవాడిని. ఎప్పుడూ అనుకుంటాను నేను, నా కవిత్వము ఇది మంత్రమయమైన కవిత్వము. ఇటువంటి మంత్రాత్మకమైన కవిత్వము ఎలా రావాలి? ఆమె ప్రసాదముతో దర్శనం కావాలి. దర్శనం అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. నా కవిత్వము జగన్మంగళ మంత్రకీలిక, జగన్మంగళ మంత్రమాలిక. అది మంత్రమాలికలు ఎక్కడి నుంచి రావాలి? ఆమె ప్రసాదించాలి మనకు. అంటే ఒక పరమేశ్వర తత్వము, అది ఏ రూపమన్నా కానీ, నీకు లక్ష్మి కానీ, సరస్వతి కానీ, పార్వతి కానీ. కాళిదాసుకు ఆమె కాళీదేవి దర్శనం ఇచ్చింది. ఏమిరా అన్నాడు. అమ్మవారి కోపం వచ్చింది. వీడింత మొండివాడు, శుంఠ వీడు అని అనిపించింది ఆమెకు. కథో కల్పనో చిన్నప్పుడు నన్ను చాలా ఆకర్షించి నా మనస్సంతా పట్టుకున్నటువంటి మాట ఇది. కాళిదాసుకు అమ్మవారు ప్రత్యక్షమైంది. ఈ అమ్మవారు ఉజ్జయినిలో నగర సంచారానికి వెళ్ళింది. ఇట్లయితే కానీ నాకు దొరకవని తలుపులు గట్టిగా వేసి కూర్చున్నాడు. వేసి లోపల కూర్చున్నాడు. కూర్చుంటే ఒరే తలుపు తీరా అన్నది. ఎవరు అన్నాడు. నేనే రా తలుపు తీ. నువ్వంటే ఎవరు? నాకేం తెలుస్తుంది, ఎవరు నువ్వు అన్నాడు. అసలే అజ్ఞానిని నేను, నువ్వెవరు అన్నాడు. నేను రా అమ్మవారిని తలుపు తీ, నేను కాళీదేవిని. సంచారం అయిపోయి లోపలికి వెళ్ళి చిన్న రంధ్రాలు ఉన్నాయి. సరే నాకు వరమి అన్నాడు. ఏం కావాలరా? నీకు ఇస్తాను, తలుపు తీ ముందు అన్నది. ఇస్తేనే తలుపు తీస్తాను అన్నాడు. సరేరా నాయన నాలుక బయటికి పెట్టు అన్నది. నాలుక పెడితే రాసింది. తలుపు తీశాడు. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా శుకప్రియే. నాకు అంత ఇష్టం లీలా శుకప్రియ అని మా అమ్మాయి పేరు పెట్టాను నేను. జయ లీలా శుకప్రియే. ఇంత అద్భుతంగా అమ్మవారిని అభివర్ణనం చేశాడు. ఎందుకు దర్శనం ఇచ్చింది అమ్మవారు? ఇచ్చి చెప్పింది. కవిర్దండి కథ చెప్తారు. దండి మహాకవిరా అన్న. దండిన పదలాలిత్యం బ్రహ్మాండ ఛత్రదండ త్రిభువన. ఒక అద్భుతమైన దండము అనే దాని మీద ఓ పద్యం చెప్పాడు ఆయన. ఇంత గొప్పది చెప్పాడు కాబట్టి, దండము గురించి చెప్పాడు కాబట్టి ఆయన దండి అన్నారు. అంత గొప్పవాడు అయ్యాడు ఆయన. ఆయన అంత లలితమైన పదావళి ఉంటుంది దండి కవిత్వంలో. కవి అంటే దండిరా అన్నది ఆమె. కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. మొట్టమొదటి పేరు మంది చెప్పాలి కదా, రెండో పేరు వేస్తే సభకు పోతామా? కవి వాడు మరి అట్లా ఉన్నాడు. సరే పోనీలే అనుకున్నాడు. కొంచెం కళ్ళు ఇట్లా అనుకున్నాడు. భవభూతిశ్చ పండిత, మహావిద్వాంసుడు రా భవభూతి అన్నది. కోపం వచ్చింది. మూడో పేరు నా చెప్తే అని చెప్పకుంటే ఏమన్నట్టున్నాడు. 2 పేర్లు అయిపోయాయి. కోహం రండే అన్నాడు. ఒరే పిచ్చివాడా, త్వమే వాహం న సంశయ. వాడు కవి అయితే ఏమి, వీడు పండితుడైతే ఏమి, నువ్వే నేను రా, నేనే నువ్వు అన్నది. అప్పుడు ఆనందించాడు. నేను కవిని కాకూడదు, కవిత్వాన్ని కావాలి. అవధానిని కాకూడదు, అవధానము కావాలి. నాకు మొదటి నుంచి ఈ కథ అంత ఇష్టం. నాకు చిన్నప్పుడు ఎవరో మహాత్ములు చెప్పారు ఈ కథ.
ఎంత అద్భుతమో అనుకున్నాను. అందుకని కవి అవధాని అయితే పర్వాలే ఏదో అని. కానీ పర్వ ఉన్నది ఇక్కడ. ఏం కవిత్వమే కావాలి, నువ్వు అవధానమే కావాలి. నువ్వు నీ పేరు నాగా అంటుండగానే అవధానము ఆకారం రావాలి. పేరు వస్తే నువ్వు రావడం కాదు, అవధానము కవిత్వం యొక్క రూపం రావాలి. అమ్మవారి కటాక్షం మనం అనుకుంటే అన్నీ అవుతాయా కానీ ఆమె అనుకుంటే అవుతాయి. ఆమె అనుకునేటట్లు మనము ఆమె వెంటబడాలి, ఆమె వెంట తిరుగుతూ ఉండాలి మనం. అందువల్ల ఇవాళ చాలా సమయమే మాట్లాడాము. అందువల్ల మహానుభావుడు నాకు చిన్నప్పటి నుంచి మా తండ్రి గారితో రుద్రాభిషేకాలకు వెళ్ళి మా ఊళ్ళో ఎప్పుడు శివప్రీతి మనస్సులో, ఎప్పుడు శివుడి మాటే వస్తూ ఉంటుంది నోటిలో. ఆ శివుడే అమ్మవారు, రెండు భేదమేమీ లేదు. అట్లా అలవాటైన జీవితము. ఇవాళ నేను గత సంవత్సరము రావలసిన నేను రవిగారి నిరంతర ఎక్కడ మళ్ళీ మధ్యలో వ్యవధి లేని ప్రయత్నముతో ఆయన పిలవటంతో నేను ఇవాళ సుకృతిని అని అనుకుంటూ ఉన్నాను. కారణం ఏమంటే ఇంత మహానుభావుని యొక్క ఈ కార్యక్రమంలో ఈ రెండు భావాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తొలగింది. ఒకవైపు ఇంత మహానుభావుడు కదా, ఆయన ఈ కార్యక్రమంలో నేను మాట్లాడవలసి వచ్చినది అని ఒక రేఖామాత్రమైన ఒక బాధ ఒకవైపు ఉన్నను, పరమేశ్వరుడి సంకల్పము కాబట్టి ఆయన సంకల్పమునకు అందరము తలయొగ్గవలసినదే కాబట్టి ఈ అవకాశము కల్పించినందుకు ఆ పరమేశ్వరునికే మళ్ళీ ఆయన పాదపద్మములకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుడు ఆయన పరమేశ్వరుడిలో లీనమయ్యారు అనటంలో సందేహమేమీ లేదు. మనము పెద్దగా మళ్ళీ ఇది ప్రసాదించు స్వామి అని కోరవలసినంతటి అవసరము ఆ జన్మకు లేదు. ఆయన పరమేశ్వరుని శరీరములో ఆయన అంతర్భాగమై ఉన్నారనటంలో సందేహమే లేదు. తల్లి విజయలక్ష్మి గారు వారి యొక్క ఆశయాలను ఇక్కడ నిలబెట్టి వారు నడిపిస్తూ ఉన్నారు. విజయలక్ష్మి గారు మళ్ళీ ఇక్కడ ఆమె భార్యామణి కాబట్టి తప్పకుండా ఆయనలో సగము కాబట్టి అవన్నీ ఆయన ఆశయాలు నెరవేర్చవలసినది ఆ తల్లియే. అందువల్ల ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె మీరు రావాలని తప్పకుండా రావాలని కోరారు అని రవి గారు అంటేనే మనస్సు నాకు ఎంతో ఉత్ఫుల్లమైంది. ఆమె ఆ తల్లి సోదరి కోరితే నేను తక్షణమే వెళ్ళాలి కదా అని నా మనస్సు. అయితే అది ఆ శరన్నవరాత్రాలు కావడము, దీక్షలో ఉండటము, ఆ దీక్ష ఆ సమయానికి ఇంకా మిగిలి ఉండడము, అయిపోకపోవటము వలన మళ్ళీ ఇవాళ నేను అనుకుంటాను అది విజయదశమి కాబట్టి రాలేక. కానీ ఇది కూడా ఎంత గొప్ప సన్నివేశము. వారు పుట్టినటువంటి ఈ క్షణం ఎంత గొప్పది, ఈ ఏకాదశి ఎంత గొప్ప అద్భుతమైనటువంటిది. అందువల్ల ఇటువంటి సన్నివేశంలో కలిసేటువంటి అనుగ్రహాన్ని ఆ శివకేశవులిద్దరూ కూడా ప్రసాదించారు నాకు అని, ఇంతమంది మహనీయులను ఆయన కుటుంబ సభ్యులని అన్నలను చూస్తే ఎంతో మనస్సు నాకు ఉత్ఫుల్లముగా ఉన్నది. వారి యొక్క కుమారుడు, వారి ఇంకో అబ్బాయి కూడా ఐర్లాండ్ నుంచి మొన్న మాట్లాడారట. మా రాజీవ్ చెప్తున్నాడు నాతో, ఇలా చాలా సంతోషంగా మాట్లాడారు ఆయన. ఇంతసేపు నేను రావలసిన వాడిని అక్కడికి రాలేకపోతున్నాను అని ఆయన మాట్లాడారు మామయ్య అని చెప్పారు. ఇవన్నీ కూడా ఇటువంటి పరివారమును, మన కుటుంబమే కదండి గొప్పది. ఎప్పుడు కూడా మన పరివారము, మన చుట్టూ ఎవరున్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది మనకు శాశ్వతమైన ఏ లోకమునందైనా, ఇహమునందైన పరమునందైనా మనకు ఒక ఆనందమును కలిగించేటువంటి సన్నివేశము ఇటువంటిది. అటువంటిది వారికి లభించింది. మహాత్ములు శివైక్యము చెందినటువంటి ఆ మహానుభావులు నిత్యానంద స్వరూపము. కైలాసం అంటేనే ఆనందం. అది కే ఆనందే లసతి ఇది కైలాస. ఆయనే శివుడు, నిత్యానందమయుడు. అందుకనే దాన్ని ఆనంద కాననం అన్నారు. వారణాసిని ఆనంద కాననే రమ్యే అన్నారు, ఆనంద కాననం అన్నారు. శ్రీకాళహస్తిని అఖండ బిల్వ కాననే అన్నారు. అఖండమైనటువంటి బిల్వ వనము అది.
అఖండ బిల్వవనము. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అటువంటి క్షేత్రముల యందు అధివసించినటువంటి ఆ గౌరీ సమాయుక్తుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన్ని నిత్యానందమయుండిగా అక్కడ చేయుగాక, ఇక్కడ ఉన్నవాళ్ళందరినీ కూడా కర్తవ్యములు నిర్వహించేటట్లు ఆయురారోగ్య ఐశ్వర్యములతో సంరక్షించుగాక. స్వస్తి ప్రజాభ్యః. Like and subscribe Eagle Media Works.